వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీమంకృపాచల నిదయకృత సర్వలోక సర్వజ్ఞ సత్తర సంవత్సర సర్వదేశం స్వామిన్ సులీలతు నమాశ్రితపారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. నీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆశ్రిత జనరక్షకుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ నాద నీరాజనం. మరి ఈనాటి మన నాద నీరాజనం కార్యక్రమంలో భాగంగా యక్షగానంగా ప్రసిద్ధి చెందినటువంటి హరికథా గానామృతాన్ని మడమల రాంబాబు గారు మనకు అందించనున్నారు. మచిలీపట్నం వాస్తవ్యులైనటువంటి మడమల రాంబాబు గారి గురువుగారులు వన్నెంరెడ్డి వీరరాఘవయ్య గారు. వీరి హరికథ గురువులు టి ఆంజనేయదాస్ గారు మరియు రాజశేఖరం లక్ష్మీపతిరావు గారు. మరి వీరికి వాద్య సహకారం అందించేటువంటి వారు వయోలిన్పై పాణ్యం దక్షిణామూర్తి గారు, మృదంగంపై కాపవరపు సుబ్బారావు గారు, శృతిపై సూరి చెంపారాణి గారు. మరి వీరు అందించేటువంటి భక్త తులసీదాసు అనే అంశమైనటువంటి హరికథా గానామృతాన్ని ఆలకిద్దాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానా ఏకదం తముపాస్మహే. ప్రణమామ్యహం గణనాథం ప్రణమామ్యహం గణనాథం అరుణాసనాథం ప్రణమామ్యహం గణనాథం కరుణాసనాథం ప్రణుతార్చితపాదం కార్యావరోధ నిరోధం ప్రణమామ్యహం గణనాథం. ప్రణవనౌపం సంగీత వినోదం ప్రణవరూపం సంగీత వినోదం ప్రకట జయాం హోదం సకల విద్యానాథం ప్రణమామ్యహం గణనాథం. దేహి మే త్వదీయ కరావలంబం దేవదేవం సుగుణమణి కదంబం పాహి విఘ్న గిరిచ్ఛేదసంభం పాహి విఘ్న గిరిచ్ఛేదసంభం పార్వతీ సదాశివ ప్రతిబింబం ఐహికా పుష్పిక సుఖానందం అనేక పకర్ష కోరుకం ఐహికా పుష్పిక సుఖాలంబం అనేక పకర్ష కోరుకం
అగరగాదిదావన సంరంభం అనఘం లక్ష్మీపతిను తగే రంభం ప్రణమామ్యగం గణనాథం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అనాథరక్షకుడు, ఆపద్బాంధవుడు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 శ్రీనివాస ప్రభు పాదార విందములకు భక్తితో ప్రణమిల్లుతూ భక్త మహాశయులకు హృదయపూర్వక నమస్సుమాంజలి ఘటిస్తూ నాద నీరాజన భక్త ప్రేక్షక మహాశయులకు కళాభివందనములు సమర్పిస్తూ మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి ఆదిశంకరుల వాణి. భక్తి వశః పురుషః వేదం చెబుతోంది. భక్తి ఆ శ్రీనాథుని చేర్చే రాజవీధి. అట్టి భక్తులలో అగ్రగణ్యుడు రెండవ వాల్మీకి అని ప్రసిద్ధి పొందినటువంటి శ్రీ 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 గోస్వామి భక్త తులసీదాసు జీవితగాథను విని ఆ శ్రీనాథుని కరుణా కటాక్షములకు పాత్రులు కమ్మని వేడుకుంటూ జాయ్ శ్రీమద్రమారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తి శ్రీలల రూపావనోత్తర భారత వర్ష రూపావనోత్తర భారత వర్షములోన హస్త భరిత బాంధ మండల మఠ భాషిలు ధర్మపధాన. ఆ మండల గణసీమ మణిభూషయన వరగు రాజపూరు, ఆ మండల గణసీమ మణిభూషయన వరగు రాజపూరు. భాగవత శేఖరుల దివ్యవాసమైతనరు. అది ఉత్తర భారతావనిలోని రాజపూర్ అనే ఒక గ్రామం. భక్త శేఖరులకు భాగవతోత్తములకు నిలయమైనటువంటిది ఆ గ్రామం. ఆ గ్రామంలో పరమనైష్ఠికుడు పరాశర గోత్రజుడు అయినటువంటి ఆత్మారాం దుబే తన ధర్మపత్ని అయినటువంటి హులసీబాయితో ధార్మిక జీవనం గడుపుతూ ఉన్నాడు. ఎంతకాలానికి సంతానం లేదు. అపుత్రస్య గతిర్నాస్తి అనే శాస్త్రవాక్కు ఆయన హృదయాన్ని పిండి వేస్తుంది. తన ఇలవేల్పైనటువంటి శ్రీరామచంద్రమూర్తి పాదార విందములను వేడుకుంటే తనకు సంతాన ప్రాప్తి లభించకపోతుందా అనే నమ్మకంతో ఆ బ్రాహ్మణ దంపతులు శ్రీరామచంద్రమూర్తి పదపద్మములపై వ్రాలి మర్యాద కాదయ్యా, నీకు మర్యాద కాదయ్యా, రామయ్య మనసాన మొరలిడ మౌనమున అజరత తనయ మర్యాద కాదయ్య. హరిసోదరుని మమత ఆదరించిన సమత హరిసోదరుని మమత ఆదరించిన సమత ఆశ్రితుపై వీడకయ్యా అవనిజ ప్రియ మర్యాద కాదయ్య.
మాయదారి మారీచుడు సతి నెట పాప వని మాయదారి మాయదారి వని మాయదారి మారీచుడు సతి నెట పాప వని మాయదారి జనటికి అపవర్గ విభవమీయగలేదా జనటికి అపవర్గ విభవమీయగలేదా అనువు మరచి సతిగొనియుడు బలముల తిని శబరికి మోక్ష ఫలము తగ్గగలేదా తిని శబరికి మోక్ష ఫలము తగ్గగలేదా తనయుడని అడుగుదమ్ములు సదా మనమున భక్తి భజింతు గదా తనయుడని అడుగుదమ్ములు సదా మనమున భక్తి భజింతు గదా నెనరు పాదువని నంపిది శుభద వినవదేల లక్ష్మీపతి వరద మర్యాద 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 కాదయ్య భగవంతుని నమ్మక చెడిన వారున్నారేమో కాని భగవంతుని నమ్మి చెడిన వారు లోకాన లేరు గదా రాముని యొక్క కరుణా వృష్టి కరుణా దృష్టి ఆ బ్రాహ్మణ దంపతులపై పడింది. తులసీబాయి గర్భాన్ని దాల్చింది. లోక విరుద్ధంగా 12 నెలలు గర్భాన్ని మోసింది. అది 1554 విక్రమనామ సంవత్సరం శ్రావణ శుద్ధ సప్తమి ప్రభాత సమయం. తులసీబాయి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వారి ఆనందానికి అవధుల్లేవు. కానీ ఆ ఆనందము ఆరక్షణం కూడా నిలవలేదండి. దానికి కారణం ఏమిటంటే ఆ బాలుడు పుట్టగానే లోక సహజంగా గుక్క పెట్టి ఏడవలేదు. రామ్ 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 రామ 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 అంటూ రామనామ స్మరణ చేస్తున్నాడు పసివాడు. అంతేగాక అప్పటికే 32 దంతములు వచ్చి 3 సంవత్సరాలు నిండిన బాలుని వలె ఉన్నది అతని శరీర సౌష్ఠవం. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. వింత శిశు జననం, లోకారిస్తాం, మన గ్రామానికి అరుస్తాం, ఇలాంటి శిశువుని మేమెప్పుడు చూడలేదు, కనుక ఈ గ్రామంలో మేము బ్రతకలేం బాబు అంటూ పరుగులు తీశారు. ఎవరికి వారు ఆ వింతను విన్నవారు, కన్నవారు. ఆత్మారాము గారు ఆశ్చర్యపోయాడు. ఏడుస్తూ పుట్టకుండా ఆనందంగా రామ 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 అంటూ జన్మించిన వాడు లోకానికి మేలు చేస్తాడు, కానీ లోకానికి కీడు ఎలా అవుతాడు? మీరైనా దీనికి తగినటువంటి సమాచారం చెప్పండి అయ్యా అని పండితులను ఆశ్రయించారు. వారు కూడా జాతక చక్రం వేశారు. చాలా జాగ్రత్తగా పరిశీలించారు. ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ వారు కూడా పెదవి విరిచి, అయ్యా ఆత్మారాం గారు, విపరీతములతోను దయించిన బిడ్డ మనుట దుర్లభము. విపరీతములతోను దయించిన బిడ్డ మనుట దుర్లభము. శపింపబడినట్లు కన్న తల్లి చనిపోవుట నిశ్చయం. నక్షత్ర ఫలముగ కుటుంబగాని కలుగు మేలంచి కనువిడనాడగని పాలు గ్రామ జనత క్షేమమాసించి. విపరీతములతో ఉదయించిన బిడ్డ మనుట
ఈ బిడ్డ జన్మించిన నక్షత్ర ఫలంగా గ్రామానికి మీ కుటుంబానికి కూడా హాని జరగనున్నది ఆత్మారాం గారు. బిడ్డపై మమకారము విడిచి వెంటనే ఈ బిడ్డను పరిత్యజించండి. ఒక్క క్షణం ఉన్న ప్రమాదమే ఇక్కడ అన్నారు. పొంగుకొచ్చే దుఃఖాన్ని దిగమింగుకొని గుండెను బండరాయి చేసుకొని శోకమూర్తిలా లేక కలిగిన సంతానాన్ని విడిచిపెట్టుట నాథ అని గొల్లున ఏడుస్తున్న తులసీబాయిని ఎట్టులో ఓదార్చి అసలు మనకు బిడ్డలే కలుగలేదనుకుందాం దేవి మరిచిపోవని ఆ పసివాణ్ణి ఒక దాసికిచ్చి గ్రామం నుండి పంపివేశారు. అగడా తల్లిదండ్రులు నిజాత్మను ప్రేమను నుంచి వీడగా ఒక్కతే దాసి పెంచుకొను చూడా అయ్యది మృత్యువాదిక్యం అనాథయైన బాలుని నృహరి ప్రభుదాసుడంతటన్ గ్రక్కున చేరదీసే జగత్పితయౌ భగవంతుడే గదా దిక్కగు జగత్పితయౌ భగవంతుడే గదా దిక్కగు దిక్కులేని కడు దీనులకెప్పుడు చింత చేయగా దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కదా. ఆ పసివాణ్ణి ఆ దాసి ఆ పరిసర గ్రామాల్లో అతి కష్టం మీద 3 సంవత్సరాలు సాకింది. అటుపై ఆమె కన్ను మూసింది. అనాథయ్యి రోధిస్తున్నాడు ఆ బాలుడు. ఆ మాట విన్నాడు నరహరిదాస్ అనే ఒక రామభక్తుడు, ఆశ్రమవాసి. వెంటనే బాలుని అక్కున చేర్చుకున్నాడు. అతని జన్మ వృత్తాంతము విని అతనికి రాంబోలా అని నామకరణం చేశాడు. రాంబోలా. ఈ రాంబోలా నరహరిదాసు పెంపకంలో దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉన్నాడు. ఆ చిన్నారి హృదయ క్షేత్రంలో నరహరిదాసు గారు రామనామ బీజ వాపనం చేశాడు. రాంబోలాకు రాముడు ఇష్టదైవము రామాయణము పారాయణ గ్రంథమైంది చిన్ననాటి నుండే. అయ్యలారా, మనం భక్తి చిన్ననాటి నుండే పిల్లలకు అలవాటు చేయాలి. అప్పుడే పెద్దవాడైన తర్వాత దాన్ని అనుసరిస్తాడు. ఆ విధంగా రామభక్తుడయ్యాడు రాంబోలా. నరహరిదాసు దగ్గర చక్కగా విద్యలు అభ్యసించి సకల విద్యారాశియగు కాశీ చేరి వేదాంగములు అభ్యసించి పండితుడై తిరిగి వచ్చి గురుని పాదములు ఆశ్రయించి, ఓ మహానుభావ గురువరా దిక్కులేని నాకు దిక్కు నీవై సాగినావు, చిక్కులను తీర్చు సద్విద్యలిచ్చి బ్రోచినావు, ముక్తి పదమ్ము చూపు నాకు ముక్తి పదమ్ము చూపు రామభక్తినిచ్చినావు, భక్తి శిష్య పరమాణువిదే నీకు నమస్కృతి అనొచ్చు, శిష్యుని చూచి నరహరిదాసు పొంగిపోయాడు. లేవనెత్తి, నాయన నీ జన్మ వృత్తాంతమిది అని తల్లిదండ్రుల గురించి సవివరంగా తెలియజేశాడు.
నీ విజ్ఞానము, నీ విద్య, నీ వినయ సంపత్తి లోకానికి వినియోగించు, అప్పుడే ఈ విద్యకు సార్థకత అని ఆశీర్వదించి పంపాడు. ఇక అక్కడ నుండి బయలుదేరి తల్లిదండ్రులను చూడాలని రాజపూరుకు వచ్చాడు రాంబోలా గారు. అయితే అక్కడ బిడ్డను పంపిన మరుక్షణంలోనే పుత్రశోకంతో తల్లిదండ్రులిద్దరూ మరణించారన్న వార్త విని దుఃఖించి వారికి శ్రాద్ధాది విధులు నిర్వహించి తిరిగి ప్రయాణం అయ్యాడు. అప్పుడు ఆ రాజపూరు ప్రజలందరూ తెలుసుకుని వచ్చారు, అయ్యా రాంబోలా గారు, ఆనాడు తెలిసి తెలియని అజ్ఞానంతో మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను వేరుపరిచాం. రామానుగ్రహంతో మీరు పెరిగి పెద్దవారై మహాపండితులయ్యారు. ఇది మా గ్రామానికి కూడా ఎంతో గర్వకారణం. మేం చేసినటువంటి తప్పును పోగొట్టడానికి మీరు ఇక్కడే ఉండి రామ ప్రవచనం మాకు నిత్యము వినిపిస్తూ, రామనామాన్ని వినిపిస్తూ మా జన్మను తరింపజేయండి అయ్యా అన్నారు. ఆలోచించాడు రాంబోలా గారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇది సాక్షాత్తు ఆ జగదభిరాముడు శ్రీరామచంద్రమూర్తి మనకు అందించిన అమృతతుల్యమైన వాక్కిది. అది తలిచాడు. కన్న తల్లిదండ్రులు, కన్న గ్రామము, కన్న దేశం కంటే గొప్పది ప్రపంచంలో ఎక్కడుందండి. అలా ఆనందించి ఆ రాజపూరు గ్రామంలోనే ఉండడానికి నిశ్చయించుకొని ఇక ప్రతిరోజు రామనామ గానామృతాన్ని పండిస్తున్నాడు, పంచుతున్నాడు. ఈ విధంగా మరవక నిన్నే భజించద రామ, మరవక నిన్నే మరవక నిన్నే భజించద రామ, మంగళకర గుణగ్రామ సజ్జన మనోభిరామ, మరవక నిన్నే మనోభిరామ, మరవక నిన్నే. వరదుడవాణి వరదుడవాణి తిరుగు వగించి వాణి, రమవరదుడవాణి తిరుగు వగించి వాణి, రమవరదుడ శరణంటి నన్నేలు శరణంటి నన్నేలు కామిత గల్భద్రుమ, మరవక నిన్నే. కటాక్ష వీక్షణాధీనమే నిఖిల భువన జాలమో కృపాధన, కటాక్ష వీక్షణాధీనమే నిఖిల భువన జాలమో కృపాధన, శోక శోక తారక మధుర నామ శ్రీకర లక్ష్మీపతి దాసను తమని, మరవక నిన్నే. నిన్నే రామ, ఇలా రామనామామృతంతో తనిసిపోతోంది రాజపూర్. రాంబోలా కీర్తి సుగంధం, ఆయన పాండిత్య విశేషం పరిసర గ్రామాలంతా వ్యాపించింది. ఆయన రూపురేఖా విలాసాలు కూడా బాగా ముగ్ధులయ్యారు. దీనబంధు పాఠక్ అనే ఒక పండితుడు తన కుమార్తె రత్నావళినిచ్చి వివాహం చేస్తానని వచ్చాడు. ఆయన రాంబోలా గారు వివాహ విషయం ఎత్తగానే సున్నితంగా తిరస్కరించి, అయ్యా, నేను ఆజన్మాంతము బ్రహ్మచారినయ్యుండి శ్రీరామచంద్ర పదపద్మములను సేవించి తరించి ఈ జన్మను సార్థకం చేసుకోవాలని నా కోరిక.
ఈ సంసార సుఖాలు, ఈ ప్రాపంచిక విషయ వాంఛలు నాకొద్దు. నన్ను ఇలా రామసేవ చేసుకొనియండి అన్నాడు. ఆ మాట విన్న గ్రామస్తులు వచ్చారు. అయ్యా, అంత మాట అన్నారేమిటి? మీరే కదా గృహస్థాశ్రమము పురుషుల పునీతుల చేసి పుణ్యలోకముల ప్రాప్తింపచేయునని చెప్పారు. అంతేకాకుండా మీరు భక్తితో సేవించే శ్రీరామచంద్రుడు కూడా గృహస్థే కదా. కనుక మా మాట విని మీరు వివాహమై పుత్రవంతులై మీ తల్లిదండ్రులకు ఉత్తమ గతులను, మాకు ఆనందాన్ని కలుగజేయండి అని వేడుకొనగా, సరే కానీ అనే వివాహం వైభవంగా అయిపోయింది. రత్నావళికి రాంబోలాకు. ఆవిడ కాపురానికి వచ్చింది. ఆవిడ రూపవతి, గుణవతి, భర్తకు అనుకూలవతి. కులసతికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రి, షట్కర్మయుక్త కులధర్మపత్ని. కులధర్మపత్నికి 6 లక్షణాలు ఉండాలి. అయితే మగాళ్ళకి ఏం అక్కర్లేదా అని కూడా మీమాంస వస్తుందండి. మగాళ్ళకి కూడా ఒక విషయం చెప్పారు. వివాహమైన తరువాత భర్త భార్యకు 7 గడాలి చెప్పారు. అంటే 7 విధాలైన రక్షణ కలుగజేయవలసిన బాధ్యత భర్తది. అంటే స్త్రీల కంటే అదనంగా ఇంకో బాధ్యత అప్పచెప్పారన్నమాట. కనుక ఈ భారతీయ వివాహ వ్యవస్థ అంత అద్భుతమైంది. రత్నావళి చాలా చక్కగా భర్తను మైమరిపింపజేస్తోంది. కులసతీత్వపు చిన్నెలకు మెరగులను దేద్దిన పడతి తులసీదాసు సతి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలిక్ నిలిపె పుట్టిన మేటి నిండ్లకు నిలిపె పుట్టిన మేటి నిండ్లకు నిండు కీర్తి మానవతి హక్కుపామతి కులసతి స్వపు చిన్నెలకు. ఆమె సాంగత్యంతో కాలాన్ని మర్చిపోయాడు. రాంబోలా పరవశించిపోతున్నాడు. భార్య పరిష్వంగ సుఖం ముందు స్వర్గ సుఖాలు కూడా సరిరావనిపించింది. విరాగి, ఇంతకాలం విరాగిగా ఉన్నవాడు ఇప్పుడు సరాగి అయిపోయాడు. రామాయణాన్ని మరిచిపోయాడు. రామనామాన్ని వదిలేశాడు. ఎంతసేపు రామా రామా అనేవాడు ఇప్పుడు రత్న 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 అంటూ భార్య కొంగు పట్టుకుని భార్యాలోలుడైపోయాడు. 3 సంవత్సరాలు గడిచింది. ఒక మగబిడ్డ పుట్టాడు. అతనికి తారక్ అని నామకరణం చేశాడు. అయినా భార్యపై ప్రేమ మాత్రం ఏమాత్రం సడలు లేదు ఆయనకి. పైగా పుట్టినింటికి కూడా ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పంపించలేదు. ఎందుకంటే నిన్ను విడిచి ఉండలేను రత్న అంటూ. ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో మా కవి గారు రాజశేఖరుని లక్ష్మీపతిరావు గారు చెప్పారు అద్భుతంగా పద్యంలో. కమ్మగనుండు నా కలువ తన్నె ఎడంద మరంద మానగా మెదకెంత ప్రీతి గలదో ఒక లోభిజనుండు సర్వదా సొమ్మున ఎంత మోహమును చూపునో దానికి 1000 రెట్లు రాగమును చూపునాతడు కాంతపై